బ్రేకింగ్ న్యూస్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ వ్యవహారంలో ఏపీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ విషయంలో పాట్నా కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీహార్ హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు. ఏపీ పోలీసులు ఇవాళ రేపో బీహార్ హైకోర్టులో ఏపీ పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం బీహార్ ఫైర్ డిపార్ట్మెంట్ డీజీగా పనిచేస్తున్న సునీల్ ఏపీ పోలీసుల తీరుపై పాట్నా కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసలు ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా, సరైన కేసు డైరీ చూపకుండా ఒక సీనియర్ ఐపీఎస్ స్థాయి అధికారిని ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తారని నిలదీశారు. పోలీసుల వద్ద తగిన ఆధారాలు లేకపోవడంతో ట్రాన్సిట్ వారెంట్ను కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా సునీల్ నాయక్ విచారణకు పూర్తిగా సహకరిస్తారని, ఆయన్ను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం. సార్ శివ, ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ వ్యవహారంలో ఏపీ పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ సమయంలో? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంబంధించి నిన్న బీహార్ లో జరిగిన సంఘటన పట్ల ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా తీసుకుంది. ఏపీ పోలీసులు అలాగే సుప్రీంకోర్టు ఆర్డర్ ని సైతం కూడా ఏమాత్రం లెక్క చేయని పరిస్థితి కనిపించింది. అయితే ట్రాన్సిట్ వారెంట్ ఉంటే గనక ఎప్పుడైనా అదుపులో తీసుకొని విచారించవచ్చు, ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి గతంలో 2-3 సందర్భాల్లో కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ నిన్న పాట్నా కోర్టులో సంబంధించి కూడా ట్రాన్సిట్ వారెంట్ ని రిజెక్ట్ చేయడం, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చూపించినప్పటికీ ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం, ఏపీకి సంబంధించిన పోలీసుల్ని బీహార్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, చుట్టుముట్టం ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనిపించింది. గత్యంతరం పరిస్థితుల్లో వారు అక్కడి నుంచి వెనక్కి వచ్చారు. ఇక తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. ఇవాళ రేపట్లో పాట్నా బీహార్ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తాం. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. ఈ రోజు ఉదయానికి పాట్నా నుంచి కూడా అమరావతికి పోలీసుల బృందం ఎవరైతే నిన్నలేదో విజయనగరం ఎస్పీతో పాటు గుంటూరు ఏఎస్పీ, గుంటూరు సిఐ తదితరులు వీరంతా కూడా ఈ రోజు విజయవాడ చేరుకొని పోలీసు ఉన్నతాధికారులు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. పాట్నా హైకోర్టులో తీర్పు అనుకూలంగా వస్తే సరే, లేకపోతే కనుక గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు చేసిన సూచనని బేస్ చేసుకుని మరొకసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ట్రాన్సిట్ అరెస్ట్ విషయంలో పాట్నా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ బీహార్ కోర్టును ఆశ్రయించబోతున్నారు ఏపీ పోలీసులు.